ఎలక్షన్కి నెల్లూరులో వడ్డీకి అప్పిచ్చే వాళ్ళందరూ కూడా క్యూల్లో ఉంటే ఆటోగ్రాఫ్లు పెట్టినట్టుగా నోట్ల మీద సంతకాలు పెట్టి తెచ్చి మూటలు అప్పు చెప్పాడు పాపం నారాయణ గారు ప్రతి ఎలక్షన్కి. ఇవాళ నారాయణ పరిస్థితి, మంత్రి నారాయణ పరిస్థితి ఏంటయ్యా అంటే పగోడికి కూడా వద్దు అసలు. మామూలుగా అంత కుక్క సాగు చేస్తున్నాడు ఆయన. దారుణం అంటే దారుణం అనమాట. పగోడికి కూడా రాకూడదు. అంటే చంద్రబాబుని నమ్ముకుంటే, చంద్రబాబుని నమ్మితే అంటే వాళ్ళు ఎంత దీనస్థితిలోకి వస్తారు ఎవరెవరు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు. నారాయణ ఒకడే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా పరిస్థితి కూడా అదే పరిస్థితి. అధోగతి పాలైపోవటమే. చంద్రబాబును నమ్ముకున్నాడు ఎవరైనా సరే అధోగతి పాలైపోతామే. పీకే గారు జాగ్రత్తగా ఉండు, మరో నారాయణలాగా అయిపోవద్దని చెప్పని జాగ్రత్త చెప్పడం అంత గురించి చేయగలిగేదే ఉంది. తోటి తెనాలోడిగా అంతకుమించి చేయగలిగేదే ఉంటుంది.